రజనీ గారికి నన్ను ఇన్వైట్ చేసినందుకు వాళ్ళకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నానండి. వాళ్ళు గత ఒక 34 రోజుల నుంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారండి. చాలా నేను వాళ్ళ యూట్యూబ్లో, వాళ్ళ స్టేటస్లో, వాళ్ళ గ్రూప్లలో చూస్తున్నాను. ఫ్రూట్స్ కానీ, రైస్ కానీ, భోజనాలు కానీ, ఎక్కడన్నా ఏమైనా ప్రాబ్లం ఉందంటే ఎమ్మటే ఆ క్షణంలో స్పందించి వాళ్ళ భోజనాలు అందరికీ అందజేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ దేవుడు ఆశీస్సులు ఎప్పటికి ఉండాలని కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు మంజుల గారికి. రాకేష్ దత్తాకి మాట్లాడాల్సింది. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి వాళ్ళ టీం అందరూ చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ పాండరంగపురంలోని 2వ డివిజన్లో 200 మందికి ఇక్కడ కొడుగుడ్లతో అన్నం పెట్టడం చాలా ఆనందం. మేమందరం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఇక్కడ పేద ప్రజలు కానీ చాలామంది ఇబ్బంది పడుతున్నారు, ఫుడ్ లేక చాలామంది ఇక్కడ పేద ప్రజలు ఉన్నారు. 2వ డివిజన్లో గుర్తించినందుకు చాలా ధన్యవాదాలు. రవి అన్న గారికి, అలాగే లక్ష్మీనారాయణ గారికి చాలా ధన్యవాదాలు. ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మంజుల అమ్మ గారికి చాలా ధన్యవాదాలు అమ్మ. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, యువతకి పాల్గొన్న ప్రతి ఒక్కరికి, శ్రీశ్రీ అన్న గారికి, బావి అన్న గారికి, సునీల్కి అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఉంటే ఈ సంఘం అన్నం పెట్టే పనిలో ఉంటుంది. మరి మీకుగా మళ్ళీ ఒక్క రోజు ఎక్కడన్నా ఒక 300-400 మంది పేదవాళ్ళు అక్కడ కరెక్ట్గా పేదవాళ్ళు అయి ఉంటే వాళ్ళకి ఏదో రకాన మరి మనం భోజనం కానీ ఇంకేదైనా రకాన అందిస్తానికి సంఘం ముందుంటుంది. మరి మా వాసవి హైదరాబాద్ టెస్ట్ మరి రమేష్ గారు భార్య వైశాలి గారికిగా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆమె గారు మరి పిలవంగానే ఇక్కడ రావటం అంటూ మరి వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి, ఎందుకంటే మా సంఘానికి చాలా సేవలు చేశారు ఈ సంవత్సర కాలంలో, వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పెద్దలు చెరుకూరు కృష్ణమూర్తి గారికి మరి మేము అడగంగానే ఎక్కడ మాట తీసేయకుండా ఆయన గారుగా మా వెనకుండా నడిచినందుకు ఆయనకు ప్రత్యేక భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.